ఈరోజు ఆదిలాబాద్ వాకింగ్ ఏరియాలో పాయలశంకర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా జాయిన్ అవుతారు. ఈ పార్టీ అధికార పార్టీ నా అభ్యర్థాన్ని ప్రకటించి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్కు డిక్లేర్ చేయడం అనేది అందులో ప్రచారంలో భాగంగానే నిన్న ఇక్కడ తపస్సు కార్యక్రమం జరిగింది. అందులో కూడా ప్రతి టీచరు వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క కేటగిరీ టీచర్కు ఒక్కొక్క విధంగా సమస్యలు ఉన్నాయి. ఈ లాస్ట్ 25 yearsలో ఈ సమస్యలను ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ సార్ట్అవుట్ చేయకుండా అన్ని పెండింగ్ పెడుతూ వచ్చాయి. అంటే టైంలో శాలరీ ఇవ్వకుండా, తర్వాత డిఏలు ఇవ్వకుండా, పిఆర్సీ లేకుండా, అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే కొన్ని ఇష్యూస్ అయితే అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నాయి, కొన్ని ఫైనాన్షియల్ తోడుకొని ఉన్నాయి, కొన్ని నాన్ అకాడమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవన్నింటినీ ఎవరైనా ఒక కమిటీ చేసి నార్మల్ పద్ధతిలో కొన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా అంత ఎక్కువ ఫైనాన్షియల్ సమస్య లేదు. అందులో గవర్నమెంట్ తలుచుకుంటే అవన్నీ అయ్యేటి. ఇంతకుముందు ఎన్నికైన ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నమెంట్తో కుమ్మక్కడే కలిసిపోయి వాళ్ళతో ఉండి వాటిని ఏమిటి సార్ట్అవుట్ చేయలేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే టీచర్లు అందరూ ఒక బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళందరూ చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. వాళ్ళందరూ ఆలోచించి ఇన్ని రోజులు అందరికీ అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఒకసారి మన ఈ ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ ఇచ్చారు. అందులో నేను మీ సమస్యలు నాకు డే టు డేగా ఫుల్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఈసారి నాకు ఓట్లు వేసి గెలిపిస్తే మీ ఇంట ఉంటూ మీ ఇష్యూస్ అన్నిటినీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో నెంబడి ఉండి టైం టు టైం సార్ట్అవుట్ చేస్తానని కోరుతున్నాను.